హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ అనేది ఈ వీడియో లాస్ట్ ఉంది. ఈరోజు టాపిక్ వచ్చి మే 17, 18 కరెంట్ అఫైర్స్ పోస్ట్ పెట్టు. భారతదేశానికి చెందిన 86వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఇటీవల గుర్తింపు పొందారు? ఆన్సర్ బి, ఎల్ఆర్ శ్రీహరి. 2025లో జరిగిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెడల్ పట్టికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ డి, మహారాష్ట్రం. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణ పసిఫిక్ ద్వీప దేశాల్లో ఏ దేశంలో పోలియో వ్యాప్తి అధికారంగా ప్రకటించింది? పాపువా న్యూగినియా. 2025 మే 15 భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఏ విశ్వవిద్యాలయం డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు? ఆన్సర్ బి, నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. చంద్రయాన్ 5 భారతదేశం మరియు ఏ దేశం కలిసి చేస్తున్న సంయుక్త ప్రాజెక్టు? ఆన్సర్ బి, జపాన్. ఇటీవల 2025 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన డాక్టర్ మరెంగెల్ హంగ్రియా ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ సి, బ్రెజిల్. 2025 ఏప్రిల్ నెలకు ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎవరు ఎంపికయ్యారు? క్యాథరిన్ బ్రైస్. ఆన్సర్ డి. ఇటీవల అనురాగ్ భూషణ్ గారిని ఏ దేశం భారతదేశం అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ ఏ, స్వీడన్. ఇటీవల సముద్ర ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు 390 కోట్లు విలువైన ప్రాజెక్టును భారత్ ఏ దేశంతో ప్రారంభించింది? ఆన్సర్ సి, యూరోపియన్ యూనియన్. ఇటీవల విడుదలైన 2025 గ్లోబల్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ సి, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్. ఆన్సర్ సి. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, మే 17. ఇటీవల సరస్వతి పురస్కారాలు 2025 ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్సర్ సి, తెలంగాణ. మే 15 నుంచి 26 దాకా జరుగుతాయి తెలంగాణలో. 2025 మరియు 2026లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ప్రకారం ఏ దేశం భావించబడుతుంది? ఆన్సర్ బి, భారత్. ఇటీవల భారత్ విజయవంతంగా పరీక్షించిన తక్కువ ఖర్చుతో కూడిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఏది? ఆన్సర్ సి, బార్. 2025లో జరిగిన 3వ అంతర్జాతీయ సదస్సు ఇండియా 6G 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ సి, న్యూఢిల్లీ. మొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ డి, దమన్ అండ్ దీవ్. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డి, మే 18. దోహా డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా ఏ మెడల్ గెలుచుకున్నారు? ఆన్సర్ బి, రజతం. ఇటీవల భారతదేశంలో తమ క్యాంపును ప్రారంభించడానికి ఇల్లునాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏ దేశానికి చెందిన మొదటి విశ్వవిద్యాలయం అవుతుంది?
ఆన్సర్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2025 మే 16న వాంఖేడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ను ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ సి రోహిత్ శర్మ తల్లిదండ్రులు. 2025 మే నెలలో నయీ దిశ ఏ పాత్ బ్యాక్ టు లెర్నింగ్ కార్యక్రమాన్ని ఏ పోలీస్ విభాగం ప్రారంభించింది? ఆన్సర్ బి ఢిల్లీ తూర్పు జిల్లా పోలీస్. ఆన్సర్ బి. భారతదేశంలో జాతీయ స్థాయిలో నౌక మరమ్మతు క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి కొచ్చిన్ షిప్యార్డ్ ఎక్కడ స్థాపించబోతుంది? ఆన్సర్ బి విశాఖపట్నం. భారతదేశంలో అతి పొడవైన రైల్ ఫ్లైఓవర్ గర్డన్ మహారాష్ట్రలో ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ సి DFCCIL. 2025 సూపర్ బెస్ట్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో విజేత ఎవరు నిలిచారు? ఆర్ ప్రజ్ఞానంద. ఆన్సర్ సి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2019 నుండి 2021 మధ్య ప్రపంచ సగటు జీవితకాలం ఎంత తగ్గింది? ఆన్సర్ సి సంవత్సరం 8 నెలలు. ఆన్సర్ సి. దేశంలో మొట్టమొదటి విజ్డమ్ జంగిల్ సఫారీ రైలు సేవను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి సుపోషణ అభియాన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లల పోషకాహారం భద్రత మెరుగుపరచడం. ఆన్సర్ సి. ఈరోజు క్వశ్చన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం 2025లో తీర్థయాత్ర నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి పేరేమిటి? ఎంతమంది ఆన్సర్ ఇవ్వగలరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.